హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాలకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం రోజువాస్టాటిన్, క్లోపిడోగ్రిల్, ఆస్పిరిన్ అనే టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టాబ్లెట్ అనేది గుండెపోటు, స్ట్రోక్ మరియు పెరిఫెరల్ డిసీజ్ వంటి సమస్యల నివారణకు ఉపయోగించే ఒక కాంబినేషన్ మందు. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది మరియు శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుండెపోటును నివారిస్తుంది. అంతేకాకుండా ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది స్ట్రోక్ పేషెంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. మెదడుకు రక్త సరఫరాను నిరోధించే రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ చికిత్సలో కూడా పనిచేస్తుంది. కాళ్ళు మరియు చేతులకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. యాంజీనా అంటే ఛాతీ నొప్పి నివారణ కూడా ఈ మందు పనిచేస్తుంది. గుండెకు కండలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిను తగ్గిస్తుంది. ఈ టాబ్లెట్ 3 ముఖ్యమైన మందుల కలయిక. దీనిలో రోజువాస్టాటిన్, ఆస్పిరిన్ మరియు క్లోపిడోగ్రిల్ అనే 3 మందులు ఉంటాయి. ఈ 3 మందులు వేర్వేరు విధానాల ద్వారా పనిచేసి గుండె మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ టాబ్లెట్లో ఉండే రోజువాస్టాటిన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజువాస్టాటిన్ అనేది ఒక స్టాటిన్ తరగతికి చెందినది. ఇది కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది HMG-CoA రిడాక్టేజ్ అనే ఎంజైమ్ను నిరోధిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ తయారీలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. మన శరీరంలో LDL అనే కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయి అడ్డంకులను కలిగిస్తుంది. ఈ రోజువాస్టాటిన్ అనే టాబ్లెట్ వాడడం ద్వారా LDL స్థాయిలను అద్భుతంగా తగ్గిస్తుంది. మన శరీరంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ HDL అంటారు, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది మన శరీరంలో HDL స్థాయిలను కూడా పెంచుతుంది. అంతేకాకుండా ఈ రోజువాస్టాటిన్ అనేది ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను కూడా కొంతవరకు తగ్గిస్తుంది. రక్తనాళాల లోపలి పొరలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే మరొక మందు ఆస్పిరిన్. ఇది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ మరియు యాంటీపెయిన్ ఏజెంట్ కూడా. ఈ ఆస్పిరిన్ అనేది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గుతాయి. ఇప్పటికే గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చిన వారికి మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉన్న 3వ పదార్థం క్లోపిడోగ్రిల్. ఇది కూడా యాంటీప్లేట్లెంట్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆస్పిరిన్ వలనే రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్పిరిన్తో కలిసి లేదా ఆస్పిరిన్కు బదులుగా దీన్ని ఉపయోగిస్తారు. ప్రత్యేకించి ఆస్పిరిన్కు ఎలర్జీ ఉన్నవారికి లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి, గుండెపోటు లేదా స్ట్రోక్ చరిత్ర లేని వ్యక్తులకు దీన్ని అరువుగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా గుండె శస్త్రచికిత్సల తర్వాత రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి ఈ టాబ్లెట్ను ఉపయోగిస్తారు. కొన్ని కండిషన్స్ అంటే అన్స్టేబుల్ యాంజైనా, నాన్ క్యూ వేవ్ మైకోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఈ పరిస్థితుల్లో గుండెకు రక్త సరఫరా సరిగా ఉండదు, రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో రోజ్డే గోల్డ్ అనేది ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ టాబ్లెట్ వాడడం ద్వారా కొన్ని సాధారణమైన దుష్ప్రభావాలు కలగవచ్చు. ముఖ్యంగా కడుపు నొప్పి, వికం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా చికిత్స లేదా దంత చికిత్స చేయించుకుంటే ముందు ఈ టాబ్లెట్ వాడుతున్నట్లు డాక్టర్కు చెప్పాలి. ఎందుకంటే ఇది రక్తస్రావాన్ని ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా ఇది రోజుకు ఒకసారి తీసుకునే టాబ్లెట్. దీన్ని ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. కానీ ఆహారంతో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. డాక్టర్ సూచించినంత కాలం ఈ మందును క్రమం తప్పకుండా తీసుకోవాలి. మధ్యలో ఆపడం వల్ల సమస్యలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ధూమపానం మానేయడం వంటి జీవనశైలి మార్పులు ఈ మందు యొక్క ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యం కోసం రోజ్డే గోల్డ్ ఒక టాబ్లెట్ ముఖ్యమైన మందు అయినప్పటికీ దీనిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే తప్పకుండా మీ డాక్టర్తో చర్చించండి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.